జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇన్ఛార్జ్ శ్రీ సయ్యద్ జిలానీ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు ఆవులు గాని డైరీ వ్యాపారం గాని లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేదన్నారు. జంతు కొవ్వుతో తయారైన రసాయనాలు ఇందులో ఉన్నాయి. ఇన్ని వాస్తవాలు ఉన్న వైసీపీ ఇంకా మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పాలనలో పరిశీలన చేయగా వాస్తవాలు బయటపడ్డాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం తిరుమలను అవినీతి కేంద్రంగా వైసీపీ హయాంలో వినియోగించుకున్నారు. ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ వీరవల్లి వంశీ, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అచ్చుల సాంబశివరావు, ఎస్కే అద్రూఫ్, బెల్లంకొండ ఈశ్వర్, చెన్నుపల్లి సాంబ, ఆర్కే యాదవ్, అప్పిశెట్టి లక్ష్మీనారాయణ, చిందుకూరి శ్రీను, కృష్ణంశెట్టి ఏడుకొండలు, తెడ్ల వెంకటేశ్వర్లు, గురజాల వాసు, భాష, మీనా దినేష్, కాజావలి, విజయ్, పండు, నాని మరియు వీర మహిళలు జడా శ్రావణి, అంబటి రేణుక పలువురు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మనం తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో యావత్ భారతదేశం అంతా ఉలిక్కిపడేలా మనం కల్తీ ప్రసాదం వార్త విని ఉన్నాం. దాన్ని జనసేన పార్టీ పూర్తిగా లోతుగా పోయి ఆరాధిస్తే అసలు నెయ్యిలో నెయ్యే లేదు, అంతా కల్తీ. ఆవు లేదు, పాలు లేవు, గేదెలు లేవు, ఏమీ లేకుండా ఒక బినామీ సంస్థకిచ్చి నెయ్యి సరఫరా చేసి అంత 60 లక్షల లీటర్లు కల్తీతో మరి లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ఈ విషయం యావత్ భారతదేశం ప్రజలందరూ మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. లడ్డు కల్తీ కలిసిందని మా అధ్యక్షుల వారు ఆయన జరిపిన అన్వేషణలో పూర్తిగా తేలడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్ని వాస్తవాలు వైసీపీ ఇంకా బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీడీబీ అధికారికంగా ఇచ్చిన నివేదికలను అనుసరించి గలమెత్తారు. ఒక పద్ధతి ప్రకారంగా తిరుపతి కేంద్రంలో వాళ్ళు సొంతగా వైసీపీ ప్రభుత్వం సొంతగా వాళ్ళ లిమిటెడ్ ఫరం లాగా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి లిమిటెడ్ ఫరం లాగా దాన్ని ఉపయోగించుకున్న అనేక మంది అక్రమంగా 100 కోట్లు సంపాదించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసి సిట్టు దర్యాప్తు అన్నీ జరిపి నిజమైన నిర్ధారణ తేల్చారు. బాధ్యులైన వారందరికీ కఠిన చర్య ఇవ్వాలని మా జనసేన ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూలు మన ఏదైతే తిరుమల అంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే మనకి తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే ఆ లడ్డు మన ఇంటికి ప్రసాదంగా ఇస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినంత పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి లడ్డులో ఈ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేయటం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా జరగలేదా అని. కానీ సిట్ నివేదిక ఇచ్చింది ఏమని? కల్తీ జరిగింది. 60 లక్షల నెయ్యి కాదు, అది పామాయిల్తో రసాయనాలతో తయారు చేయబడింది అని చెప్పి సిట్ నివేదిక ఆధారంగా 220 పేజీలు సిట్ నివేదిక ఇచ్చింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మా దాంట్లో తప్పు జరగలేదు, అపరాధం జరగలేదు అని చెప్పి డ్రామాలు ఆడుతుంది. కానీ అక్కడ జరిగింది. రసాయనాలు అంటే ఏంటి? కొవ్వు పదార్థాలు. ఆ పదార్థాలతో తయారు చేసి ఎంతో అపరాధం చేశారు మీరు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి అంటేనే మనం చాలా కలియుగ దైవంగా భావిస్తాం. కులమతాలకు అతీతంగా ఉంటుంది. అలాంటి దానిలో మీరు అపరాధం చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఉన్నారో వారందరినీ కూడా సిట్ తీస్తుంది. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి దీనిలో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.